దయచేసి హోలీ జోలికి వెళ్ళకండి. ఎందుకు హోలీ చేసుకోవద్దు అంటున్నా అంటే, హోలీ అనేది ఒక ఈ వసంతకాలంలో వచ్చే స్టార్టింగ్‌లో వచ్చే ఒక అద్భుతమైన పండగ. ఆచారం అనంటే అదొక బూతుంది. ఆచారాలన్నీ ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యాన్ని, మనకు జ్ఞానాన్ని పంచే విధంగా, ప్రకృతితో మనకు ఒక అనుబంధాన్ని, విజ్ఞానాన్ని పంచే విధంగా మన పెద్దలు, పూర్వీకులంతా డిజైన్ చేసి పెట్టారు. దాన్ని ఏం చేసి చచ్చామంటే మనము ప్రతి ఒక్క దాన్ని పెంట చేయడం అనేది మనకు వచ్చినంతగా ఎవరికి రాదు. అందులో ముఖ్యంగా ఈ హోలీ కూడా. ఈ హోలీ అనగానే ఈ అసలు ఎలాంటి భయంకరమైన కెమికల్స్, కలర్స్ అవి పేర్లు చెప్పడానికి కూడా రాదు. అవన్నీ ఆ సింథటిక్ కెమికల్ కలర్స్ అన్నీ కూడా అన్‌హెల్తీ. స్కిన్‌కి అవి లోపల వేసి, నోట్లో వేసి, పళ్ళకి, తల మీద వేసి కొడతారు. స్కాల్ప్‌కి మంచిది కాదు. ఏ రకంగా చూసినా ఊపిరి ద్వారా లోపలికి పోతే ఊపిరితిత్తులకు మంచిది కాదు. నోటి ద్వారా లోపలికి వెళ్తే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎన్ని రకాలుగా చూసినా ఇది భయంకరమైన హోలీ మనం ఇప్పుడు జరుపుకునేది. అది ఎట్టి పరిస్థితులలో దాన్ని అందులో సమెట్టేసి ఎన్నో రకాలుగా మనము ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సో హోలీ జోలికి వద్దు. హ్యాపీగా హోలీ చేసుకోవాలి అంటే సింపుల్గా మంచి పసుపు, తర్వాత మనకి ఇలాంటి న్యాచురల్ కలర్స్ వాడుకోండి. హ్యాపీగా వాటిలో వాటర్లో వేసి హ్యాపీగా సంతోషంగా ఉండండి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హోలీ అనేది మనకి చేసుకోవడానికి ముఖ్యమైన కారణము ఒకప్పుడు ఇది ఇది మోదుగ పువ్వు, ఒరిజినల్ మోదుగ పువ్వు అనమాట. ఈ మోదుగ పువ్వుతో మనము ఇంతకుముందు హోలీ జరుపుకునేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు, ఈ ఆకును అన్నీ తీసేసి మొత్తం ఒక పెద్ద గిన్నెలో కలర్, ఇదే కలర్లో మంచి వాటర్ వస్తుందన్నమాట. ఆ కలర్ని చల్లుకుంటే అది స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, కంట్లోకి వెళ్ళిన కంటికి మంచిది, నోట్లోకి వెళ్ళిన నోటికి మంచిది, అన్నిటికీ హెల్దీ ఒక మోదుగ పువ్వు అన్నమాట ఇది. సో ఇలాంటి ఆచారాలు ఉండేవి. ఇంకా కాస్త పూర్వకాలంలోనే వెధవలు ఎవరన్నా ఉండి ఉంటే అందులో పేడ నీళ్ళు కూడా చల్లుకునేవాళ్ళు హోలీ రోజు, సరిపోక కలర్స్. ఆ పేడ నీళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇప్పుడు మనం వాడుతున్న కెమికల్ కలర్స్ మాత్రం చాలా డేంజర్. సో ఈ హోలీకి ఈ సింథటిక్ కలర్స్ హోలీని జరుపుకోకండి. దాన్ని బ్యాన్ చేయండి. వీలైతే హ్యాపీగా సంతోషంగా పసుపు, కుంకుమ ఒరిజినల్వి తీసుకోండి. ఇంకా వీలైతే కాస్త చెట్లలోకి వెళ్ళి ఇలాంటివి తెచ్చుకొని సంతోషంగా హాయిగా జరుపుకోండి. లేదంటే హోలీని బ్యాన్ చేయండి.